కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య మంత్రులకు తెలిపారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నానని, కేబినెట్ రద్దు చేస్తున్నానని ప్రకటించారు. అటు సిద్దరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సిద్దరామయ్యకు డీకే పాదాభివందనం చేశారు. డీకేను సిద్దరామయ్య ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. मुख्यमंत्री डीके शिवकुमार मुख्यमंत्री डीके शिवकुमार मुख्यमंत्री डीके సిద్దరామయ్య ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేరు. మధ్యాహ్నం తర్వాత గవర్నర్ బెంగళూరుకు వస్తారని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటల తరువాత సిద్దరామయ్య రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉంది. मुख्यमंत्री डीके शिवकुमार ఇక కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం సిద్దరామయ్య మంత్రులకు తెలిపారు. అలాగే సీఎం పదవి నుంచి కూడా తప్పుకుంటున్నానని, కేబినెట్ రద్దు చేస్తున్నానని ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్స్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్. ఎస్ విజయ్ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం పాటు కూడా కర్ణాటక సీఎంగా కొనసాగిన సిద్దరామయ్య కొద్దిసేపటి క్రితమే తన రాజీనామాను చేస్తున్నట్టుగా కూడా తన సహచర మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పదవికి సిద్దరామయ్యను రాజీనామా చేయడం అని చెప్పడంతో ఆయన బెంగళూరుకు చేరుకొని కూడా మంత్రివర్గంతో మొత్తం కూడా ఇవాళ ఉదయం 9 గంటలకి తన నివాసానికి రావాలని చెప్పి మంత్రులంతా కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ 10:30 గంటలకు చేరుకోవడం. అయితే గవర్నర్ తన వ్యక్తిగత కారణాలతో ఆయన ఇండోర్ వెళ్లడము, ప్రస్తుతం అవైలబుల్ లేకపోవడంతో ప్రస్తుతం కావేరీ నివాసంలో అయితే సీఎం సిద్దరామయ్య తన సహచర మంత్రులతో కలిసి సమావేశం అనేది కొనసాగుతుంది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే డీకే శివకుమార్ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి నిన్న రాత్రి డీకే శివకుమార్ బెంగళూరు చేరుకున్నారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన కావేరీ నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే చేరుకున్న సమయంలోనే నేరుగా సిద్దరామయ్య వద్దకు వెళ్ళిన డీకే శివకుమార్ ఆయనకు పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేసిన తర్వాత సమయంలోనే ఇద్దరు నేతలు కూడా ఆత్మీయ ఆలింగనం కూడా చేసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందని కర్ణాటక రాజకీయాల్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే సీఎం సిద్దరామయ్యకు సీఎం పదవి ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ తనకు మంత్రి పదవి, సీఎం పదవి కావాలని చెప్పి కూడా పట్టుబడుతూ వచ్చాడు. ఈ సీఎం పదవి 2.5 సంవత్సరం పవర్ షేరింగ్ లో కూడా అతనికి రాలేదని చెప్పి గత నవంబర్ నుంచి కూడా ఈ కాంగ్రెస్ అధిష్టానం మీద డీకే శివకుమార్ ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఎన్నికలు ముగియడము, 5 రాష్ట్రాల్లో రిజల్ట్ రావడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత మొన్న ఢిల్లీకి ఇరు నేతలను పిలిపించి సుదీర్ఘంగా కూడా ఇరు నేతలతో చర్చించడం జరిగింది. ఆ తర్వాత సిద్దరామయ్యను ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసుకున్న ఈ మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లోనే ఆయన మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏదైతే సూచనలు చేశాయో వాటిని అన్నిటి కూడా సహచర మంత్రులకు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఇటు మంత్రులకు కూడా గవర్నర్ కలిసి గవర్నర్ యాక్సెప్ట్ చేయడంతో ఈ కేబినెట్ మొత్తం కూడా డిజాల్వ్ అవుతుంది. అయితే ఈ పరిణామాలన్నీ చకచకా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉంటుంది. ఇండోర్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో గవర్నర్ మరికొద్దిసేపట్లోనే మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన బెంగళూరు చేరుకుంటారు. ఆ తర్వాత
గవర్నర్ కలిసి రాజీనామాను సమర్పిస్తారు. దీంతో సిద్ధారామయ్య కేబినెట్ మొత్తం కూడా డిజాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తదుపరి సిఎల్పి సమావేశం నిర్వహించిన తర్వాత డికే శివకుమార్ను కూడా సీఎంగా అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు తాజా డికే వర్గం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శనివారమే ఈ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందనే విషయాలు తెలుస్తున్నాయి.